రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. మనం గతంలోనే వీడియోలో చేసుకున్నాం. ఎప్పుడో 2 సంవత్సరాల కిందట క్వింటా 25,000 ధర పలకడంతో ఆ తర్వాత మిర్చి సాగు విపరీతంగా పెరిగింది. సాగు పెరగడంతో పాటు చైనా విధించిన నిబంధనలు, బంగ్లాదేశ్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నా కూడా పెద్దగా ధరలు పెరగలేదు. క్వింటా 8,000, 9,000, 10,000, 11,000, 2-3 వెరైటీస్ మాత్రం ఏదో 12,000, 13,000 నమోదు అవుతాయి. కోత కూలీ ఖర్చులే 7,000 నుంచి 8,000 ఖర్చు అవుతా ఉంటే ఇక మిర్చి సాగు చేస్తే, ఎకరా మిర్చి సాగు చేస్తే ఒక్కో రైతు 2 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయల దాకా నష్టపోవాల్సి వస్తుంది. దీంతో ఈ ఏడాది మిర్చి సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం లేదు. గుంటూరు జిల్లాలో దాదాపుగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో 30 నుంచి 40 కోట్ల రూపాయల మిర్చి విత్తనాల వ్యాపారం జరగాల్సి ఉండగా ఇప్పటికే కేవలం 4 కోట్ల రూపాయల మిర్చి విత్తనాల వ్యాపారమే జరిగింది. అంటే గత ఏడాది సాగు చేసిన దాంట్లో సగం విస్తీర్ణం కూడా ఈ ఏడాది మిర్చి సాగు అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఇప్పటికే నర్సరీల్లో చాలా ప్రాంతాల్లో నారులు పెంచుతూ ఉన్నారు. ఒక 30 డేస్ 40 డేస్ నారులు పెంచిన తర్వాత వచ్చే నెలలో మిర్చి సాగు చేస్తారు. వచ్చే నెలలో మిర్చి నాట్లు వేయాలంటే ఇప్పుడు నారు పెంచుకోవాలి కదా నర్సరీల్లో. పరిస్థితి ఏం అనుకూలంగా లేదు. ఇక ఖమ్మం జిల్లాలో పరిశీలించినట్లయితే 3,50,000 ఎకరాల్లో మిర్చి సాగు చేయాల్సి ఉండగా కేవలం 50,000 ఎకరాల్లోనే రైతులు మిర్చి సాగు ప్రారంభించారు. ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకొక 50,000 ఎకరాలు పెరిగే అవకాశం ఉంది అక్కడ. అంటే సగం విస్తీర్ణంలో కూడా రైతులు మిర్చి సాగు చేయడానికి ముందుకు రావడం లేదు. ఒక రకంగా ఇది మంచి పరిణామమే. ఎందుకంటే కోల్డ్ స్టోరేజ్లో దేశవ్యాప్తంగా ఇప్పటికే 4 కోట్ల టికీలు మిర్చి స్టాక్ ఉన్నాయి. ప్రతి కోల్డ్ స్టోరేజ్ 90% పైగా నిండిపోయి ఉంది. ఇక వరంగల్ జిల్లా పరిశీలించినట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3.8 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తూ ఉంటే ప్రస్తుతం 80,000 ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేసేందుకు నర్సరీలకి ఆర్డర్లు ఇచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో మరో 3 వారాల్లో మిర్చి సాగు విస్తీర్ణం ఎంత అయిందనే దాని మీద మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకున్న రైతు సోదరులు తొందరపడి మిర్చి సాగు చేయవద్దు.